ఆరోగ్య స్పృహ పెరిగింది. గతంతో పోలిస్తే జిమ్కి వెళ్లే మహిళల సంఖ్య పెరిగింది. నో డౌట్ ఇది మంచి పరిణామమే. బట్ జిమ్ల్లో మహిళల భద్రతకి డిగ్నిటీకి ఎదురవుతున్న ముప్పు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మీ ఫిట్నెస్కి మాది భరోసా అంటూ గొప్పలు చెప్పే ట్రైనర్లు అమ్మాయిల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు. ఒకడు బ్లాక్మెయిల్ చేస్తే ఇంకొకడు లైంగిక దాడులకు దిగుతున్నాడు. మరొకడు పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్నాడు. గురువు రూపంలో ఉన్న ఈ కీచక సంతతిని గుర్తించేదిలా? అసలు వీళ్ళని ఏం చెయ్యాలి? తిండి తింటే కండకలదోయ్, కండకలవాడే మనిషోయ్. ఇది ఈ జమానాలో మన జిమ్ ట్రైనర్లు చెప్పే మాట. నిజమే, దీని వరకు ఓకే. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ముఖ్యమే. జిమ్కు వెళ్ళడంలో కూడా తప్పేం లేదు. బట్ జిమ్ సెంటర్లన్నీ ఒకేలా ఉన్నా అందరూ ట్రైనర్లు ఒకలా ఉండరు కదా. ఇదిగో ఇలాంటి గురురూప కీచకులుంటారు. జిమ్ అంటే ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు మేము సైతం అంటూ క్యూలు కడుతున్నారు. స్ట్రెంత్ ట్రైనింగ్, హీట్ వర్కౌట్స్, బాడీ టోనింగ్, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, సమస్య అవసరాన్ని బట్టి జిమ్కి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళ ఇంటెన్షన్ ఒకటైతే ఇలాంటి జిమ్ కోచ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ట్రైనింగ్ పేరుతో దగ్గరవుతూ బెధవేషాలు వేస్తున్నారు. వీడదే టైపు. పేరు రవికుమార్. హైదరాబాద్ అల్వాల్లో ఓ జిమ్లో ట్రైనర్. జిమ్కొచ్చే ప్రతి మహిళను వంకరగా చూడడం వీడి మేనరిజం. చూడడం మాత్రమే కాదు, ట్రైనింగ్ పేరుతో ఎక్కడెక్కడో టచ్ చేస్తాడు. అదేమంటే తప్పదు కదండి అంటూ కవరింగ్ చేస్తాడు. అత్తడితో ఆగడు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటూ ఆఫర్ చేస్తాడు. ఛాన్స్ దొరకగానే ట్రాప్లోకి లాగుతాడు. చాటింగ్స్, కాల్స్తో మరింత క్లోజ్ అయి మ్యాటర్ని పెళ్లి దాకా తీసుకెళ్తాడు. అలా 3 పెళ్లి చేసుకున్నాడు. మరో అమ్మాయి గొంతు కోసేందుకు రెడీ అవుతుండగా పోలీసులు వీడి ఆట కట్టించారు. జిమ్ ట్రైనర్గా ఈ రవి చాలా అరాచకాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతేడాది ఇతనిపై కేసు నమోదైంది. లేటెస్ట్ గా కొన్ని పిల్లలు రావడంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేశారు మల్కాజ్గిరి పోలీసులు. కేసు రీఓపెన్ అయ్యాక రవికుమార్ మహిళల్ని ఏ రేంజ్ లో వేధించేవాడో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రవి దుర్మార్గాలకు రూపేష్ రాజ్ అనే వ్యక్తి కూడా సహకరించినట్టుగా తేలడంతో అతన్ని A1 గా చేర్చారు. జిమ్ లో పరిచయమైన ఓ మహిళను రవి, రూపేష్ లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు తెలియకుండా కారులో ట్రాకింగ్ డివైజులు అమర్చి ఆమె ప్రతి కదలికను లైవ్ గా గమనించారు. బాధిత మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తెను కూడా టార్చర్ పెట్టారు. అసభ్యంగా ప్రవర్తించినట్టుగా తేలడంతో పోక్సో చట్టంలోని నిబంధనల్ని కూడా కేసులో చేర్చారు. పెళ్లిళ్ల పేరుతో మోసాలు, జిమ్ లో అమ్మాయిలతో వెకిలి వేషాలు వేయడం రవికుమార్ అలవాటుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుల డిజిటల్ ఆధారాలు, ట్రాకింగ్ పరికరాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. రఫీ ఉచ్చులో ఇంకెంతమంది బాధితులున్నారు, ఇద్దరికి ఇంకా ఎవరెవరు సహకరించారనే కోణాల్లో పోలీసులు కూపీలాగుతున్నారు. మరోవైపు తనను కక్షపూరితంగా ఇరికించారని ఆరోపించిన రవి తనెవ్వరినీ మోసం చేయలేదని, చట్టపరంగానే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నాడు. ఇది పెద్ద ఫేక్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. బార్న్ అండ్ బాటప్ ఇన్ అల్వాల్. బట్ నేను ఎక్కడ కూడా జిమ్ ట్రైనర్ లేను, ఎప్పుడు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేను నేను. అది పెద్ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది తనతో పోయి మా పైన కంప్లైంట్ ఇప్పించేసి దాంట్లో ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ అన్నది ఎఫెక్ట్ కావాలని చెప్పేసి వాళ్ళ డాటర్ పేరు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసిండు అనమాట. దాంట్లో ఇంక్లూడ్ చేస్తేనే అప్పుడు ఈ పోక్సో ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి తనతో మాట్లాడి ఈ పిఎస్లో వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయించిన తర్వాత ఇప్పుడు దాన్ని కావాలని చెప్పేసి మళ్ళీ మొత్తం అంతా సర్క్యులేట్ చేస్తున్నాడు. 4 రోజుల క్రితం సనత్ నగర్ లో మహిళా పైలట్ ను లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు ఫిట్నెస్ మేనేజర్ సంతోష్. రాత్రి తనతో గడపాలంటూ టార్చర్ పెట్టాడు. అక్కడితో ఆగక గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సంతోష్ ఆమె ముందు అసభ్యకర ప్రతిపాదనలు పెట్టాడట. అందుకు నిరాకరించడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా డర్టీ మెసేజ్లు పెట్టడంతో ఆ మహిళా పైలట్ తట్టుకోలేకపోయింది. ఈ సంతోష్ ఆగడాలన్నింటికీ మరో ట్రైనర్ హరీష్ వత్తాసు పలకడంతో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సంతోష్, హరీష్ ను అరెస్ట్ చేశారు. మహిళా పైలట్ ను మాత్రమే కాదు, అదే జిమ్ లో ఇంకో 4 మహిళలు వీళ్ల చేతిలో వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మహిళలకు రక్షణగా నిలవాల్సిన జిమ్ నిర్వాహకులు కామాంధుల్లా మారడం కల్లోలం రేపుతోంది. జిమ్కొచ్చే అమ్మాయిల్ని అశ్లీల దృష్టితో చూడడం, అసభ్యంగా కామెంట్ చేయడం, రహస్యంగా సెల్ ఫోన్తో వీడియోలు తీయడం
చాలా జిమ్లలో జరుగుతున్నాయి. ట్రైనర్ల బాధితులు చాలా మంది ఉన్నా ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఎక్కడ తమ పరువు పోతుందో అని వెనకడుగు వేస్తున్నారు. వాళ్ళ భయాన్ని మరింత క్యాష్ చేసుకుంటున్న రవి, సంతోష్ లాంటి ట్రైనర్లు మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిల్లో ఫిట్నెస్ పట్ల అవేర్నెస్ పెరగడం మంచి పరిణామమే. ఇక ఈ నీచ్ కమీనే కోచ్ల నిర్వాకాలు భద్రతాపరంగా సమస్యలు ఎదురుకోవడమే ఆందోళన కలిగిస్తోంది.